నమస్తే. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒకే చర్చ. 42% రిజర్వేషన్స్ తోని కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో బీసీలకు అవకాశంగా ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలని ఆదుకుంటామని చెప్పేసి కొన్ని మాటలు చెప్పడం జరిగింది. కామారెడ్డి డిక్లరేషన్లో కూడా రాహుల్ గాంధీ వచ్చి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందుకు బీసీలకు 42% రిజర్వేషన్ మేము ఇస్తాము, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతోనే అవుతుందని చెప్పేసి ఎన్నో మాటలు చెప్పినటువంటి పరిస్థితి చూసినాం. అట్లాగే బీజేపీ పార్టీ మీద ఎన్నో మాటలు మాట్లాడారు. అప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద కూడా ఎన్నో మాటలు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా చూసినాం. సో మరి బీసీలను అన్యాయం చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? లేదు బీసీలకే పెద్దపీట ఇచ్చినాం, మేము ఎంతో మందికి మంత్రులు కూడా ఇచ్చినామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి, మరి నిజంగానే బీసీలని 100% బీసీ రిజర్వేషన్ కోసం వీళ్ళు పోరాటం చేస్తున్నట్టయితే ఢిల్లీకి పోయి వీళ్ళు కొట్లాడాలి. మరి దానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే సో బీసీలను ఒక రకంగా అన్యాయం చేసినట్టుగానే చెప్పొచ్చు. 100% బీసీ రిజర్వేషన్ల కోసం పొద్దున్న లేస్తే కొట్లాడుతున్నటువంటి నాయకుడు బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు మనతో. ప్రస్తుతం దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఎట్లా ఉంది అంటే బీసీలు నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చే అవకాశం ఉందా? ఎట్లా చెప్తారు మీరు? నిజంగానే బీసీలు వచ్చే అవకాశం ఉంటే ఎట్లా వస్తారు? అసలు బీసీలు రాజ్యాధికారం అనేది సాధ్యం కాదనేది బయట చర్చ. మరి మీరే ఒక 100% రిజర్వేషన్లతో మేము పోతామని చెప్పేసి కొంతమంది నాయకులు పోరాటాలు చేస్తూ ఉన్నారు. మరి మీరు ఎట్లా తీసుకుపోతారు? వాస్తవానికి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అనే సందర్భమే పెద్ద కుట్రతో కూడిన పని. ఏందా కుట్ర అంటే అప్పుడున్నటువంటి గవర్నమెంట్ని దించాలని, కాంగ్రెస్ అధికారంలోకి రావాలని వాళ్ళ లోపాయికారి ప్రణాళికలో బీసీలని మభ్యపెట్టడానికి, బీసీ చైతన్యాన్ని తగ్గించడానికి, బహుజన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలని రాజ్యాధికారంలోకి రప్పించే ప్రయోగం తెలంగాణ గడ్డ మీద జరుగుతుందని ముందే మేల్కుంటారు కదా. రెడ్డి వర్గాలు ముందే మేల్కుంటారు కాబట్టి ఆ రెడ్డి వర్గము రాహుల్ గాంధీ తోటి సంప్రదింపులు చేసుకొని కామారెడ్డి అనే వేదికలో మోసానికి తెరలేపినటువంటి 42% అనే సందర్భం. దాని నుంచి ఇప్పుడు ఏం తెలుసుకోవాలి తెలంగాణ ప్రజలు అని అంటే, బీసీ ప్రజలంతా తమ యొక్క అస్తిత్వ పోరాటాన్ని నడపడానికి ఎంతైతే ముందుకొస్తారో, తన రాజ్యాధికారాన్ని సాధించుకోవడానికి, రాజ్యాధికారం అంటే రాజకీయాలు చేయాలి, ఆ రాజకీయాలు వచ్చిన సందర్భంలో అప్రమత్తంగా ఉండాలి. మేధోమదనం చేసే అగ్రకులాలు మరీ ముఖ్యంగా రెడ్డిలు ఎంత అప్రమత్తంగా ఉంటారో అట్లనే ఈ వర్గాలు అప్రమత్తం చేసే ఒక మేధావి వర్గం బయలుదేరి వాళ్ళ కుట్రల్ని పటాపంచలు చేసి పార్టీగానే ఇస్తని మోసం చేస్తున్నావు, మరి ఇది 9th షెడ్యూల్లో పెడితేనే కదా మాకు రక్షణ అని ఉద్యమిస్తున్న సందర్భం కూడా మనకి ఇప్పుడు ప్రస్తుతానికి కనబడుతుంది. కానీ కొంతమంది పార్టీలకు లోపాయికారిగా ఉండే కొన్ని సంఘాలు కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కావచ్చు, మొత్తానికి ఏమైంది, ఈ ఎన్నికల ప్రాక్టీస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఎన్నికలు జరగడానికి సిద్ధపడ్డది స్థానిక ఎన్నికలు. అంటే బీసీల నోట్లో మట్టి కొట్టడానికి సిద్ధపడుతున్న కాంగ్రెస్ పార్టీని ఈ బీసీ వర్గాలు మేధావులు మొత్తం కలిసి బొందబెట్టాల్సిన సందర్భాన్ని కూడా మనం ఈ సందర్భంగా ప్రజల్ని చైతన్యం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందనేది నా ఒపీనియన్. అయితే ఇంకొక మాట ఏంటి సార్, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో వినబడుతున్నటువంటి మాట, స్థానిక సంస్థలకు మేము 42% ఇవ్వమని చెప్పేసి బాజాప్తుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినట్టు ఒక రకంగా చెప్పాలి. ఇప్పుడు 23%తోనే గత ప్రభుత్వం ఎట్లయితే పోయిందో మేము అట్లనే పోతామని చెప్పేసి వాళ్ళు షరతుకు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. మరి స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆహ్వానిస్తున్నారా, లేకపోతే బీసీలే పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు కావాలని చెప్పేసి స్థానిక సంస్థల్లో పోటీ పడే అవకాశం ఉందా? దీన్ని ఎట్లా చూడొచ్చు? ఈ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మోసానికే తెరలేపి వాళ్ళ యొక్క కుటిల నీతితోటి బీసీలని ఓటు బ్యాంకుగానే, బీసీలని వాళ్ళకు ఉపయోగపడే ప్రజలుగానే చూసుకుంటారు తప్ప ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికలలో వాళ్ళు ఏదో బీసీలకు పట్టం కడుతున్నాం అనేది అయితే అస్సలు కాంగ్రెస్ పార్టీని నమ్మడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? నిజానికి నువ్వు ఈ వర్గాల మీద ప్రేమ ఉంటే ఈ వర్గాలకు 9th షెడ్యూల్లో పెట్టించడానికి ఢిల్లీకి వెళ్ళి అక్కడ సాధించుకొని చట్టం చేసుకోవాల్సిన సందర్భాన్ని పక్కన పెట్టి, ఒకవేళ వీళ్ళు అనుకుంటున్నారు రెడ్డి నాయకత్వం కాంగ్రెస్ అగ్రగామి నాయకత్వం ఏమనుకుంటుంది, జూబిలీస్ మేము గెలుచుకున్నాం కదా కాబట్టి బీసీలని మేము మభ్య పెట్టచ్చు, మాకు ఎట్లాగో లోపాయికారి బీసీలు కొంతమంది ఉంటారు కాబట్టి నీతివంతంగా
కొట్లాడుతున్న మేధావి వర్గాన్ని కూడా మేము సైట్ ట్రాక్ పట్టియొచ్చు అనే అహంతో వెళ్తున్నారు. కానీ కింద మాత్రం భయంకరమైన చర్చ నడుస్తుంది. ఏందా చర్చ అంటే, ఇంత నోట్లో మట్టి కొట్టిన ఈ పార్టీని ఖచ్చితంగా ఓడగొట్టాలి, బీసీ వర్గాలని స్వతంత్రంగా ఎక్కడైతే పోటీ చేస్తున్నారో, ఈ వర్గాల క్షేమం కోరి రాజకీయ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారో ఆ మేధావి వర్గం ఎక్కడన్నా క్యాండిడేట్లను పెడితే వాళ్ళనే గెలిపించుకోవాలి తప్ప ఈ కాంగ్రెస్ నమ్మడానికి వీల్లేదు అని చెప్పేసి కింద మాత్రం భయంకరమైన చర్చ జరుగుతున్నది. దళితులని కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి చూసుకున్నట్టయితే ఇప్పటిదాకా కూడా దళితులకు మెజారిటీగా తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మేలు చేసిందని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు. మరి నిజంగానే దళితులకు రేవంత్ రెడ్డి చేసినట్టయితే, కాంగ్రెస్ పార్టీ చేసినట్టయితే మరి వాళ్ళు నిజంగానే 42%తోనే ఓడిపోయినారు. మరి దళితులు స్వీకరించి కాంగ్రెస్ పార్టీతోని రేపు మళ్ళీ వచ్చే 5 ఏళ్లలో కూడా నేనే ముఖ్యమంత్రి అని అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు సార్? బీసీలు ఎట్లా రాజ్యాధికారం సాధ్యమవుతుంది దీన్ని చూస్తే? ఈ తెలంగాణ గడ్డ మీద ఈ దళిత వర్గాల జాతులు, అనేక కులాల కలయిక దళిత వర్గాలు, ఈ దళిత వర్గాలకు ఈ మాత్రం జీవితం ఇచ్చి, ఈ మాత్రం ఆత్మగౌరవంగా బతుకుతూ, ఈ మాత్రం మన రాజకీయ చైతన్యం వచ్చింది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ పుణ్యం. భారత రాజ్యాంగం ఏర్పడ్డ తర్వాతనే బయటికి వెళ్ళింది ఈ దళిత వర్గం అనే ఒక వర్గమే. కానీ దీనికి కాంగ్రెస్ పార్టీకి అసలే సంబంధం లేదు. 1932లోనే వీళ్ళ కోసం తీసుకొచ్చిన ప్రత్యేక నియోజకవర్గాలను అడ్డుకున్న ఆ పాపాత్ములు కాంగ్రెస్ పార్టీ. ఆ పాపం ఆ రోజే చేసి ఇవాళ దళిత వర్గాలను ఏ విధంగా కొంతమంది అక్కడక్కడ వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం అంటుండొచ్చు, నువ్వే 10 ఏళ్ళు ఉంటావు, 20 ఏళ్ళు ఉంటావు, ఈయన ఏమన్నా పెద్ద జ్యోతిష్కని చెప్పే నాయకుడా, లేకపోతే ఈ వర్గాల తరపున మాట్లాడే కొంతమంది నాయకులు స్వార్థం తప్ప ఈ దళిత వర్గాల క్షేమం తెలియదు వీళ్ళకు. దళితులు ఈ రోజు గౌరవంగా అవి మాత్రం బతుకుతున్నారంటే భారత రాజ్యాంగం కారణం. అంటే ఈ దేశంలో మొట్టమొదటిగా దళిత సామాజిక వర్గాలని పూర్తిగా బొందలో పెట్టడానికి ఎన్ని సంవత్సరాలైనా వీళ్ళకు జీవితమే ఉండొద్దు అని చెప్పి కుట్ర చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ఆనాడు ప్రత్యేక నియోజకవర్గాలను ఆమోదించలే? ఆనాడు ఆమోదించలే. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రత్యేక నియోజకవర్గాలు కొట్లాడితే అది పోగొట్టుకున్న తర్వాత ఆయన గుండె క్షోభించి బాధపడి ఆ తర్వాత రిజర్వేషన్ రాజకీయాలు వచ్చినాయి. ఆ రాజకీయాలు మా రాజకీయాలు, అవి మా కోసం ఇచ్చినటువంటి రాజకీయాలు, మాకు అందించి మా జీవితాన్ని నిలబెట్టినటువంటి రాజకీయాలు. ఆ రిజర్వేషన్ రాజకీయం నువ్వు ఇచ్చింది కాదుగా, నీకు దానికి సంబంధం లేదుగా. ఈ వర్గాలకు నేను స్పెషల్ కేటగిరీలో ఇప్పుడు ఇస్తున్నావా? నువ్వు 42% ఇంప్లిమెంట్ చేస్తలేవు. మేధావి వర్గం ఏమంటుంది? 90% ప్రజలు ఉన్నారు. 90% ప్రజలు ఉన్నప్పుడు ఈ 90% ప్రజలలో 60% బీసీలకు చెందినప్పుడు, 22-20% దళితులకు చెందినప్పుడు, ఆదివాసులకు గిరిజనులకు చెందాలి, మత మైనారిటీలకు చెందాలని మేధావి వర్గం కోడై కూస్తున్నది. నీకు నిజంగా మనసుంటే, ఈ వర్గాలు నిజంగా బాగోగులు కోరుకుంటే నువ్వేం చేయాలి? మేము అనర్హులం. ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో ఒక్కను కూడా పోటీ పెట్టకుండా ఆల్రెడీ మొన్ననే చూడరాదని నల్లగొండ జిల్లాకు కైలాష్ నేతకు అధ్యక్ష పదవి ఇస్తే ఓర్చుకోలేదు కదా ఈ బడ్డుగాలు. మరి ఓర్చుకోలేని ఈ బడ్డుగాలు ఆ సామాజిక వర్గాల్ని ఎట్లా ఆ ఉన్నత స్థాయికి తీసుకొస్తారు? అంటే దళితుల్ని, ఆదివాసుల్ని, ఈ మొత్తం వర్గాలని వంచడంలో నెంబర్ 1 పాత్ర దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీదే అని చెప్పి సందర్భంగా చెప్పక తప్పట్లేదు. మీరు అన్నారు కాబట్టి ఇంకొక మాట, ఇప్పుడు తెలంగాణలో మరీ ముఖ్యంగా మనకు ఎప్పటి నుంచో కూడా చూస్తా ఉన్నాం, రెడ్ల అడ్డాగా మారిపోయినటువంటి నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు. మరి మేమే ఏలాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. బీసీలు మాకు అవకాశం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి, కాంగ్రెస్ పార్టీ మాకు ఎట్లనైనా పెద్దపీట ఇస్తుంది అని చెప్పేసి పాపం బీసీలు భ్రమలలో బతున్నటువంటి పరిస్థితి సార్. నిజంగానే కాంగ్రెస్ పార్టీతోని రేపు అధికారం ఎమ్మెల్యేలుగా గెలిచే అవకాశం బీసీలకు ఉంటుందా? అక్కడ మరి ఒక రకంగా చెప్పాలంటే మొన్న ఒక వ్యక్తిని కూడా దాడి చేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కోమటిరెడ్డి వీళ్ళకి సంబంధించిన కొంతమంది. మరి ఏంది మాదే రెడ్లే ఉండాలి, మేమే వేయాలని చెప్పేసి అంటున్నప్పుడు మరి బీసీలు ఎందుకు దాన్ని అడాప్ట్ చేస్తలేరు? ఎందుకు వాళ్ళని పోయి ఎందుకు మేము ఉన్నామని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోతున్నారు? బీసీలు ఎట్లా రాజ్యాధికారం వస్తారు? ఒక పక్కనేమో దాడులు జరుగుతున్నాయి, ఒక పక్కనే వీళ్ళందరూ ఒకటయ్యి మేమే ఉండాలి, మా వర్గాల ప్రజలే ఉండాలంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు సార్? ఎట్లా వస్తారు మీ వైపు ప్రజలు ఎట్లా తీసుకు? ఇప్పుడు 2 కోణాలు చూడాలండి స్వామి గారు. ఇక్కడ 2 కోణాలు ఏంటంటే, సుదీర్ఘంగా చైతన్య పరులు బీసీ వర్గం, ఉపశమనంగా అప్పుడప్పుడు పదవులు ఇస్తుంటారు. ఆ పదవులను కూడా ఓర్చుకోలేరు వీళ్ళు. ఎక్కడ వీళ్ళు చైతన్యం అయ్యి ఆ పార్టీలో పూర్తి స్థాయి నాయకత్వాన్ని వాళ్ళే అడాప్ట్ చేసుకుంటారు ఏమనే భయం కూడా ఉంటది. ఉపశమనంగా కొంత కైలాస్ నేత గారికి ఇచ్చారు నల్లగొండ, అయినా ఓర్చుకోవట్లేదు. ఇక్కడే వీళ్ళ కుటిల నీతి,
ఈ రెడ్డి వర్గం యొక్క కుటిల నీతి ఏం గమనించాలి? ఒక వర్గానికి బీసీకి సంబంధించిన తిప్పర్తి మండలంలో ఒక గ్రామంలో ఒకరు సర్పంచ్కి పోటీ చేస్తుంటే కూడా దాడి చేసిన దుర్మార్గులు. కాబట్టి నేనేమంటున్నా, కైలాస నేతకి ఇచ్చినంత మాత్రాన, రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఇచ్చినంత మాత్రాన పదవులు మాకిచ్చి పెత్తనం మీద అవుతుంది. ఆ పెత్తనాన్ని దించే చైతన్యం బీసీలలో రావాలి. రెడ్డి రాజ్యాన్ని కూల్చడానికి నల్లగొండ అడ్డా అని అనుకుంటారు, కానీ సంఖ్య ఎవరిదండి? నల్లగొండ జిల్లా మొత్తం 90% బహుజన వర్గాలు, ఎస్సీ వర్గాలు, ఎస్టీ వర్గాలు. ఏ నియోజకవర్గాలు అసలు సిగ్గు శరం లేకుండా ఒకే ఇంట్లో ఇద్దరు పోటీలో ఉంటారు, అయినా గెలిపిస్తుంటాం మేము. ఎందుకంటే మేము అమాయక బ్యాచ్ కదా, మాకు భూమ దొరికితే చాలు, అత పనికి ఆహార పథకం పని ఉంటే చాలు. ఈ బట్టేబాజీ వాళ్ళంతా వాస్తవానికి మాటలని చెప్పాలి, ఎందుకంటే రాజకీయాలు చేయాలి కాబట్టి. ఈ బట్టేబాజీ వాళ్ళు 75 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు గురించే మాట్లాడతారు ఎవడన్నా, సన్న బియ్యం గురించి మాట్లాడతాడు ఎవడన్నా? అంటే మాకు సన్న బియ్యం రేషన్ కార్డు తోటి మనం మభ్య పెట్టాలి. అప్పుడు ఇప్పుడు ఉపశమనం కోసం ఆ వర్గానికి ఒక నాయకత్వం, ఆయా సందర్భంలో ఒక టికెట్ ఇచ్చి, ఉదాహరణకు జూబిలీ టికెట్ ఇచ్చి ఆ వాదాన్ని బొందబెట్టడానికి ప్రయోగం చేస్తారు. నేను ఇక్కడ నవీన్ యాదవ్ గారు గెలవడాన్ని తప్పు పడతలేను, బీసీలుగా గెలిపించుకోవడంలోనే తప్పు పడతలేను. కానీ ఒక దగ్గర ఇచ్చి మొత్తం యంత్రాంగాన్ని దెబ్బతీసి వీళ్ళ ఓటర్లనే ఉంచుకునే ప్రమాదాన్ని గమనించాలంటున్నాం. అందుకనే ఈ రాష్ట్రంలో ఒకటి జరుగుతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ ఒక ఉన్నతమైన వర్గంలో ఉన్న, ఒక జస్టిస్ లాంటి అనుభవం ఉన్న, ఒక కలెక్టర్ గిరి చేసినటువంటి ఒక అనుభవజ్ఞుడు చిరంజీవులు సారు, ఈశ్వరయ్య సారు, డాక్టర్ విశాలన్ గారు సామాజిక విప్లవాన్ని పుట్టించాలనుకుంటున్నారు. సోషల్ సైంటిస్ట్, సామాజిక నేపథ్యంలో అనేక సుదీర్ఘ కాలంగా విశ్లేషిస్తూ వస్తున్న ఆ వర్గం ఈ రోజు మేల్కొన్నది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ అద్భుతమైన పనితీరుని ప్రభావవంతంగా పనిచేస్తున్నది. కాబట్టి ఈ వర్గాలని ఏదో రకంగా మళ్ళీ మోసం చేయాలనే ప్రణాళికలు చేస్తున్నారు. అవన్నీ తిప్పికొట్టడానికి, ఉదాహరణకు అక్కడక్కడ ఆ బీసీ వర్గాలకు ఏదైనా నాయకత్వం వచ్చినప్పటికీ దాన్ని తోటే సంపూర్ణంగా న్యాయం జరగదనే చైతన్యం బీసీలోకి రావాలి. ఆ చైతన్యం తెప్పించడంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ పనిచేస్తుంది. కాబట్టి రాబోయే కాలంలో అప్రమత్తం చేసే బాధ్యత ఈ వర్గాల తరపున ఉన్నదని చెప్తున్నా. కానీ ప్రస్తుతానికి నల్లగొండ జిల్లా రెడ్ల అడ్డాగా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి, ఇంకా పోతే రెడ్డి వర్గంలో మొన్ననే కోలాలో ఒక సంఘటన జరిగింది. రాకేష్ అనే దళితుణ్ణి అన్యాయంగా చావుకు కారణమయ్యారు. ఇంతవరకు వచ్చి కూడా వాళ్ళు ఏమాత్రం స్పందించని పరిస్థితులలో పెద్ద ఉద్యమం జరిగితే ఆ తర్వాత కంటి తుడుపు చర్యలాగా వచ్చి కొంత ఏదో చేస్తామని చెప్పి ఇంతవరకు ఆ పని కూడా జరగలే. అంటే మేము మేల్కోవాలి. ఒకే ఇంట్లో మీరు ఎట్లా పెత్తనం చేస్తారు? 90% జనాభా మేముంటే 2-3 నియోజకవర్గాలని మీ కైవసం చేసుకొని మీ 4 కుటుంబాలే అంత పెద్ద జిల్లాని మీరు సుదీర్ఘ కాలం నుంచి వెళ్తున్నారంటే ఆ చైతన్యం మాకు లేదు. కాబట్టి ఈ మధ్య కాలంలో చైతన్యం వస్తుంది. నల్లగొండ జిల్లా రెడ్డ అడ్డ కాదు, అది బహుజన అడ్డాగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల మత మైనార్టీల అడ్డాగా కంప్లీట్ 90% బహుజనుల జయకేతనానికి సుదీర్ఘ ప్రయాణానికి సిద్ధపడ్డది బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ. దానికి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి అనేక వేదికలు అని సందర్భంగా తెలియజేస్తున్నా. లక్షల కోట్ల రూపాయలతోనే రాజకీయాలు చేస్తారు. మరి లక్షల కోట్ల రూపాయలు బీసీల దగ్గర ఇప్పుడు ఉన్నట్టయితే నిజంగానే ఒక రాజకీయ వేదికతో కలిసిపోయి చేసే అవకాశం ఉంటుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అది కుక్కకు తౌడు బిస్కెట్లు వేసినట్టు ఏరేస్తున్నారు. మరి వీళ్ళు కూడా అలా పడిపోయే అవకాశం ఉన్నది కదా సార్. మరి దాన్ని ఎట్లా చేజిక్కించుకునే అట్లా ఎట్లుంటది? ఇక్కడ ఒక్కటే అండి, మనం ఏం గమనించాలంటే వాళ్ళకు తెలిసిన నీతి ఆట అది. కానీ అనగారిపోతూ సబ్బండ వర్గాలుగా జన బలం మనది, జనం మనం, బలం మనది, ఓట్లు మనది. దీన్ని అద్భుతమైన అవగాహనలోకి తీసుకురాకపోవడం వల్ల జరుగుతున్నటువంటి తంతు ఖచ్చితంగా. అందుకే చెప్తున్నా కదా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ ఏం చేస్తున్నది? లక్షల కోట్ల రూపాయలతో నువ్వు వస్తున్నప్పుడు ఇంత పెద్ద సమూహం ఉండి ఎందుకు ఓడిపోతున్నావు? ఎందుకు వాళ్ళ తాయిలాలకు మనం బలైపోతున్నాం? ఒకవేళ ఆ ఎన్నిక కోసం తాయిలాలలో నువ్వు బలైతే నీకు గొప్ప జీవితం రావట్లేదు కదా. ఉమ్మడి తెలంగాణ, ఉమ్మడి నల్లగొండ, ప్రతి ఇంట్లో ఒక అగ్రకులం నుంచి ప్రతి ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఫారెన్ దేశాలలో బతుకుతున్నారు. ఏ బహుజన వర్గాల పిల్లలు ఫారెన్ దేశాలకు పోయి అక్కడ చదువులో అవకాశం లేకుండా పోయింది. అక్కడ వచ్చే పెట్టుబడి తీసుకొని నీ వర్గాల నుంచి, మేము వేసిన ఓట్ల నుంచి అధికారంలోకి వచ్చి ప్రతి ఇంట్లో 2-3 ఉంటే ఫారెన్ దేశాలు పంపించి చదివిపించి ఆ తర్వాత ఆర్థిక పరిపుష్టి సంపాదించి మళ్ళీ నీ పిల్లల్ని రాజకీయ రంగంలోకి మా పిల్లల మీదకి తీసుకొస్తున్నావు. కాబట్టి ఇంతకాలం జరుగుతున్న నష్టాన్ని మనం గుర్తెరిగి, డబ్బులతో పని లేదు వాస్తవానికి రాజ్యాంగం అందుకనే ఎన్నికల నియమాలు ఒకటి చెప్తుంది. ఆ ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తే ఎంత ఖర్చు
సర్పంచ్ ఒక లెక్కలు ఉన్నాయి. అవును. దాని ప్రచార సాధనాలుగా ఖర్చు పెట్టి ఒక సంపూర్ణమైన రాజకీయ మార్పును తీసుకురావడానికి ప్రజలందరినీ చైతన్యం చేయడంలో ఆల్రెడీ పని మొదలైంది. ఆ చైతన్యం వచ్చే అతి తొందరలోనే వస్తుందని మేము నమ్ముతున్నాం. నీ లక్షల కోట్లు పనిచేయాయి, మా జనం మా బలం, మా ఓట్లు మా అధికారం అనే నినాదం పోతుంది. మీ వాటా ఎంతో మీకు వంచిస్తాం మేము, మా వాటా మాకెంతో కాదు బాయ్ సాబ్, 90% ప్రజలమైన వాటా మెజారిటీ వాటా అది మేము తీసుకోవాలి. ఆ రకమైనటువంటి పరివర్తన రాజకీయ ఉద్యమం జరుగుతున్నది. అది త్వరలో ఫలితాలు కూడా తీసుకొస్తారని మేము ఆశపడుతున్నాం. అదే స్థాయిలో పనిచేయడానికి ముందు పోతున్నాం. నక్సలైట్లు నిన్న మొన్న మనం చూస్తా ఉన్నాం. సో ఈ అంశం తప్పకుండా మాట్లాడాలి, ఎందుకంటే రాష్ట్రంలో కాదు దేశంలో ఇది పెద్ద చర్చాంశనీయంగా మారినటువంటి పరిస్థితి. నక్సలైట్లని ఒక పక్క ఎన్కౌంటర్లు జరుగుతా ఉన్నది. బీజేపీ పార్టీ ప్రకటించింది ఆల్రెడీ ఇంకొద్ది రోజులలో మొత్తం నక్సలైట్ లేకుండా భూస్థాపితం చేస్తామని చెప్పి ఒక స్టేట్మెంట్లు ఇస్తుంది. డైరెక్ట్ గా దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరిచేటటువంటి మాటలు అయితే వింటా ఉన్నాం. ఒక రకంగానేమో నక్సలైట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళని చంపడం కరెక్ట్ కాదు, ఆదివాసీ బిడ్డలే ఎక్కువ చనిపోతా ఉన్నారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇటు పక్క ఇప్పుడు మనం చూసుకున్నట్టే సార్, పోలీసు వర్గంలో వీళ్ళే ఉంటారు, ఇప్పుడు నక్సలైట్ లో ఉన్న వాళ్ళు వీళ్ళే ఉంటారు. మరి ఇట్లా వీళ్ళని ఎన్కౌంటర్ చేస్తున్న పద్ధతి ఎట్లా చూడొచ్చు? నిజంగానే నక్సలైట్లు మళ్ళీ పోయే అవకాశం ఉంటుందా? మళ్ళీ అట్లనే అప్పటి రోజుల లెక్కనే ఉంటుందా? వాళ్ళు చేసే పోరాటం కరెక్ట్? దీనికి ఏం చెప్తారు మీరు? నక్సలైట్ పోరాటం అనేది వాస్తవికంగా ఈ సమాజంలో బహుజన వర్గాలను రిక్రూట్ చేసుకునే ఒక పద్ధతిగా దేశవ్యాప్తంగా వాళ్ళ లోపాయికారి ప్రణాళికలో భాగంగా వాళ్లకు సైన్యం కావాలి కాబట్టి ఆ సైన్యం ఏ వర్గాల నుంచి కావాలనేది తెచ్చుకున్నటువంటి ఒక ప్రాక్టీస్. కానీ దీని ఇడెన్ ఎజెండా కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఏలుబడిలో ఈ అగ్రకుల బ్రాహ్మణీయ వ్యవస్థలో వాళ్ళు 3 మార్గాలుగా బయటికెళ్ళి కాంగ్రెస్ తో, బీజేపీతో, కమ్యూనిస్టుతో, మరో వర్గమే ఈ నక్సలిజాన్ని నడిపిస్తున్న పెద్ద సోకాళ్ళు నాయకత్వం ఏమో కేంద్ర కమిటీ సభ్యుల్లాగా వాళ్ళు ఉంటారు. బహుజన వర్గాలేమో తుపాకి పట్టుకొని ఎదురుపోవాలి. ఎవరి మీదకి? బహుజనులైనటువంటి పోలీసుల వర్గాల మీదకి పోవాలి. దీనికి ఏం పేరు పెట్టిరు? పౌర హక్కుల కోసం మేము చేస్తున్నాం, ఆదివాసీ భూమినంతా వాళ్ళు దాసోహం చేసుకుంటారు కాబట్టి ఆ అడవులలో ఉండి మనం కాపాడుకోవాలి అని ఇంత సుదీర్ఘంగా నడుస్తున్న ఈ ఉద్యమం ద్వారా ఎంత భూమిని కాపాడగలిగినాం, ఎంత సంపద పోగయింది, ఎంత ఐశ్వర్యవంతంగా మారిరా వర్గాల వాళ్ళు. కాబట్టి ఇది తప్పు తడకగా పోతున్న ఈ సిద్ధాంతంలో నుంచి మాన్యవారి కాంశీరామ్ గారు ఒక మాట అంటాడు, తుపాకులు వదిలిపెట్టండి, భారత రాజ్యాంగాన్ని పట్టండి, మన ఓట్లు మనం వేసుకుందాం. రాజ్యాంగం లేనప్పుడు ఒక పద్ధతి, రాజ్యాంగం వచ్చింది, ప్రజాస్వామ్యంలోనే యుద్ధం చేయొచ్చు, కాబట్టి మీరు బయటికి రండి, కొట్లాడదాం అని నేర్పించి సాధించిపోయిన మహానుభావుడు ఉన్నాడు. ఏ చరిత్ర తీసుకోవాలి? ఒకవేళ ఆయా సందర్భంలో కడుపు గాలి అణగారిపోతున్న వర్గాల కోసం కొంత నీతిగా కొంతకాలం పనిచేస్తే కొంత రిజల్ట్ రావచ్చు కాక, ఆ తర్వాత ఏంది? లొంగిపోవడం అంటే ఏంది? నువ్వు రాజీ పడ్డావు, రాజీ పడితే చనిపోయే జనాలు ఎవరు? వీళ్ళు. పౌర హక్కుల సంఘాలు ఏమంటారు? ఇది పౌర హక్కులని కాపాడుతుంది, మన మనుషులను ఎవరు కాపాడాలి? చనిపోకుండా ఎవరు చూడాలి? కేంద్ర ప్రభుత్వం వాళ్ళదే, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళదే, ఈ లోపాయికారిగా నడిచే నాయకత్వం వాళ్ళదే. ఇలా లొంగిపోతున్న వాళ్ళంతా అగ్రకుల నాయకత్వమే తప్ప మా ఓడేమో శవం అయిపోతాడు, వీడు లొంగిపోయేమో జనజీవన శ్రవంత్ అంటారు. దీన్ని సమీక్షించాల్సిన అవసరం ఉన్నది. ఈ వర్గాల తరపున పెద్ద ఎత్తున సమీక్షించాల్సిన అవసరం ఉన్నది. నేను అల్టిమేట్ గా ఒక మాట నా అనుభవంలో ఏం చెప్తున్నా అంటే, ప్రజాస్వామ్యం ఏర్పడ్డది 1950 నుంచి మనకు రాజ్యాంగం అమల్లో ఉన్నది. రాజ్యాంగం అమల్లో ఉన్న తర్వాత కూడా నువ్వు చీకట్లో కొట్టాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడదాం, నీ జనాలని ఓటు చైతన్యం చేద్దాం, అధికారంలోకి వద్దాం. ఏ ఆదివాసీ గిరిజనులో భూములు వాళ్ళ వశమైతే అనుకుంటారు, చట్టాలు చేసుకొని మనమే అధికారంలోకి వస్తే ఆ చట్టాలు చేసుకొని వాళ్ళకి రక్షణ కూడా చేసుకోవచ్చు. ఇంకెంతకాలం కొట్లాడిస్తారు? ఇంకెంతమంది వరికిపోవాలి? జనజీవన శ్రవంతిలోకి కలవడం బెటరు. మీరు జనాల్లోకి వచ్చి రాజకీయాలు చేస్తే జనజీవన శ్రవంతిలోకి అగ్రకుల నాయకత్వం వస్తుంది. ఆ ప్రజా జీవితం ఆదివాసులైనటువంటి తూటాకు బలైపోయే జనాలలో కూడా చైతన్యం తీసుకురావడానికి మళ్ళీ ఈయన తిరిగి పనిచేస్తాడా? ఆ వర్గాల నుంచి పోటీ చేపిస్తాడా? రాజకీయ నాయకులుగా మారుస్తాడా? రాజకీయం అంటే నీకు రాజ్యంలో వాటా తీస్తుంది, నీ వర్గాన్ని కాపాడుతుంది. మరి అది నువ్వు చేస్తలేవు కదా, నువ్వేం తుపాకి పట్టుకో, నేను రాజీ పడతా అనే మాటలు ఎవరికి ఉపయోగం ఇవి? కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మొత్తం యావత్తు సమాజం కూడా ఆర్గనైజ్ అయ్యి ఈ భారత రాజ్యాంగం అనే వెసులుబాటు ఇచ్చిన ఈ వ్యవస్థలో ప్రస్తుతానికి మనం బయటకు వచ్చి మన వర్గాలను చైతన్యం చేసుకొని రాజకీయ అధికారం ఎట్టగొట్టాలనే ఆదివాసులైనా, తర్వాత గిరిజనులైనా, ఆ తర్వాత ఎస్సీ వర్గాలైనా, ఎస్టీ వర్గాలైనా
బహుజన వర్గాలైన ఇటు దిశగా తిరగాల్సిన అవసరం ఉంది. ఇంకొక మాట చెప్తున్నా, ఇంటెలెక్చువాలిటీ బహుజన వర్గాలలో ఉంటది, ఎస్సీ ఎస్టీ ఆదివాసులలో ఉంటది. ఈ ఇంటెలెక్చువాలిటీ వాళ్ళ విముక్తి కోసం పనిచేయొద్దు. ఒకే అంశం మీద తుపాకీ పట్టుకొని అడవంతా 24 hours తిరగాలి, ఏళ్ల తరబడి తిరగాలి, 30 సంవత్సరాలు తిరగాలి, తర్వాత శవమై రావాలి. అదే 30 సంవత్సరాలు ప్రజాస్వామ్యంలో ఉండి రాజ్యాంగబద్ధంగా ఫైట్ చేస్తే నీకు రాజ్యం వస్తుంది, తథ్యం. అట్లా ఉత్తరప్రదేశ్ ఎన్నో ఆదర్శాలు ఉన్నాయి మనకు, మన ఎవరు కన్సిరామ్ చూపించండు. కాబట్టి ఈ వర్గాలు బలైపోవడానికి వీల్లేదు. తెలుసుకొని తెలివిగా యుద్ధం చేయడానికి రాజ్యాంగం అవకాశం ఇచ్చింది. రావాలి, మనందరం కలవాలి, గట్టిగా పనిచేసి ఏ వ్యవస్థ అయితే మనల్ని సుదీర్ఘంగా అనగదొక్కుతుందో ఆ వ్యవస్థను కుప్పగూల్చాలి అంటే మన వర్గం ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. మేము నక్సలైట్ ని ఆ విధంగా డెఫినేట్ చేయాలనుకుంటున్నాం. డెఫినేషన్ ఇది మాది. సార్, ఫైనల్ గా రాష్ట్రంలో అనేక బీసీల కోసం కొట్లాడుతున్నాం అని చెప్పేసి ఎంతో మంది నాయకులు కూడా మనం చూస్తా ఉన్నాం. సో పేర్లు అయితే వద్దు, ఎంతో మంది మేము బీసీల రిజర్వేషన్ల కోసం కావచ్చు, బీసీల హక్కుల కోసం కావచ్చు, బీసీల రాజ్యం మీదకి రావడం కోసం అని చెప్పేసి ఎంతో మంది పోరాటాలు చేస్తా ఉన్నారు. ఒక పక్కనేమో చాలా మంది మేధావులు కావచ్చు, లేకపోతే ఇంటెలెక్చువల్స్ కావచ్చు, ప్రజాస్వామిక ప్రేమికులు కూడా కావచ్చు, వాళ్ళ మాటలు కొన్ని ఎంతమంది అంటున్నారు ఏంటంటే, చేస్తారు కానీ వాళ్ళు పూర్తి స్థాయిలో రాజ్యం మీదకి పోయేంత వరకు పోరు, మధ్యలోనే ఆగిపోతుంటారు అని చెప్పేసి. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే, కొంత ఫేమ్ వచ్చి మీరు కూడా కొంత ఫేమ్ వచ్చి మీరు కూడా రాజ్యం రాజ్యం అంటారు పొద్దున్న లేస్తే, కొంత ఫేమ్ వచ్చి కొన్ని లక్షల కోట్ల రూపాయలు కూడా కొట్టుకున్నాక మళ్ళీ ఈ అమాయక బీసీలను వదిలేసిపోయి మళ్ళీ రోడ్డు మీద వేసిపోయే పరిస్థితి కదా. ఎట్లా సాధ్యం అవుతుంది బీసీల రాజ్యం? ఎంపిక చేసుకున్న ప్రయాణంతో ముడిపడి ఉంటది. మీరు చాలా గొప్ప ప్రశ్న అడిగిరు. ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, సుదీర్ఘకాలంగా అనవార్య వర్గాల తరపున ఉద్యమాలు చేస్తారు, రాజకీయాలు చేస్తారు, రాజీ పడతారని మీ మాట అదే కదా. అక్కడ జరుగుతుంది ఏంటంటే, ఎంపిక చేసుకున్న ప్రయాణ సిద్ధాంతం పునాది. ఏమెంచుకున్నావు నువ్వు? హక్కుల పోరాటం. హక్కులు అయిపోయినాయి. ఏ పోరాటం ఇది? అడుక్కునే పోరాటం. నేను ఈ మాట అనాలో అనొద్దు, నాకే సిగ్గనిపిస్తుంది. కానీ సుదీర్ఘ ఉద్యమం రాజ్యం వైపు నడపాలి కదా. సుదీర్ఘ పోరాటం రాజీ పడిన రాజకీయాలు నిలబెట్టాలి కదా. రాజకీయం ఇప్పుడు చేస్తలేరు వీళ్ళు, రాజ్యం వైపు పోతలేరు అంటున్నారా? వెరీ క్లియర్. ఎవరు పోయిర్రు? ఈ బహుజన వర్గాల తరపున ఏకం చేసి రాజ్యాధికారాన్ని సాధించిన ఏకైక డైనమిక్ ధైర్యశాలి మనవరి కాంశీరామ్. అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి, మరి రాజ్యం వైపు ఎందుకు నడవట్లే? రాజ్యం తీసుకొస్తేనే ఈ ప్రజలకు కొంతనన్న క్షేమం ఉంటది. ఆర్థిక వెసులుబాటు, సామాజిక వెసులుబాటు, సాంస్కృతిక వెసులుబాటు రాజకీయంలోనే ఉందిరా నాయనా అని ఇంతవరకు ఎందుకు చెప్పావు? నువ్వు సందర్భోచితంగా ఫైట్ చేస్తావు, రోడ్డు మీదకి ఎక్కుతావు, హక్కులు అంటావు, పోరాటం అంటావు, మళ్ళీ వాళ్ళ దగ్గరనే కాలు మొక్కుంటే చేరుతావు. ఈ పద్ధతిని మానుకోవాలి. ఇప్పుడు ఇంకో మాట అన్నారు, మీరు అట్లనే ఉంటారా? 100 కోట్లు ఏదో అయ్యో డబ్బులు చేరినాక మీరు అట్లనే ఉంటారా అంటే, మేము ఎంచుకున్న పునాది ప్రయాణం ఏంది? అశోక చక్రవర్తి ఆలోచన, మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన, గౌతమ బుద్ధుడు ఆలోచన, మనవరి కాంశీరామ్ ఆలోచన, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన. ఏ వర్గాలైతే మగ్గిపోయి వేల సంవత్సరాల నుంచి ధ్వంసమైన జీవితాల తరపున ఏ ఉద్యమం జరిగిందో ఆ ఉద్యమ మార్గాన్ని పెద్ద ఎత్తున మార్చుకొని రాజ్యాంగం ఇచ్చిన అవకాశం కొద్దీ రాజ్యం వైపు నడపాలనేదే మా సుదీర్ఘ ప్రయాణం. ఇది ఇవాళ అవుతుందా, రేపు అవుతుందా, ఎల్లుండి అవుతుందా? 120 సంవత్సరాలు ప్రయాణం చేసిన కాంగ్రెస్ పార్టీ చతికిల పడ్డది, ఒక్కో రక సందర్భంలో ఆగిపోయింది. ఇక్కడ రెడ్డిలకు అవకాశంగా దొరికింది. అరే నాయన వాక్యం ఉంది, చతికిల పడ్డది అనుకుంటారు పాపం వాళ్ళు, బాపనోళ్ళు గీపనోళ్ళు ఢిల్లీ వాళ్ళు. దీన్ని మనం పట్టుకుందాంరా, ఈ 2%, 1% కూడా 0% ఉన్న వెలుమల్ని కొట్టాలనుకుంటే మనం ఏకమైదామని వాళ్ళందరూ ఏకమైంది. తర్వాత అది లైవ్ లోకి వచ్చింది. కానీ మా ప్రయాణం ఏంది? ఇక్కడ అణిగిపోయి అనగారిపోయి మనుషులమే గాని భూవకు కూడా నేటికి రేషన్ కార్డు అంటే ఏమండి? అడుక్కొచ్చుకో, లైన్ లో పడి తెచ్చుకో. కానీ నీ సంపాదన ఏది? రోజుకి నీ సంపాదన ఎంత? ఒక్కొక్కరిని కౌంట్ చేస్తుంటే, తిరిగి చూస్తుంటే రోజు కోటి ఛాలెంజ్ తోటి ఆ కులాలు బతుకుతున్నాయి. మాకు కూటికే లేవు, 12,000 జీతం లేదు. పీజీలు పిహెచ్డీ చేసినాం, పిహెచ్డీ చేసిన వ్యక్తి కూడా 25,000 జీతం లేదు. ఇదా దరిద్రం? ఈ మానవ మెదళ్ళని ఏ విధంగా వాడాలి? కాబట్టి పాలకులు మనకు మోసమైన పాలకులే. ఎందుకంటే ఒకటే ఆకులో తయారయ్యారు, ఒకటే కూటిక వీళ్ళది, కూటిక అంటాం కదా, అందులో నుంచే బయటకు వచ్చారు. కాబట్టి మేమేమంటున్నాం, రాజీ పడడం అనేది మాకు తెలియదు. మేము ఎంచుకున్నది కాంశీరామ్ని. మీరు అట్లా అంటున్నారు. మరి బీసీలకు ఒక రకంగా చూడాలంటే ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, చాలా మంది పొన్నం ప్రభాకర్ కావచ్చు, వీళ్ళు ఆల్రెడీ మంత్రులుగా ఉన్నారు కదా సార్. చెప్పినగా నేను మంత్రులుగా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, మరి బీసీలకు మేలు జరుగుతున్నట్టే కదా. నేను ఒక మాట టార్గెట్ గా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ గా మాట్లాడుతున్నట్టు ఉన్నది. అంటే ఒక రకంగా చెప్పాలంటే బీసీలు కూడా పోతున్నారు కదా మరి ఓట్లు. నేను ఒకటి ఇక్కడ ఏమంటున్నా, రాజకీయ వ్యవహారం రాజకీయ పార్టీగా
వాళ్ళ రాజకీయ పార్టీ పిడికెడు మంది ఉన్న వాళ్ళ రాజకీయాలు చలమని కావాలంటే బహుజన వర్గాలలో ఉన్న వ్యక్తులను అందులోకి చేర్చుకోవాలి. ఇది ఆనాటి నుంచి వస్తుంది, ఈనాటి కాదు, ఆనాటి నుంచి వస్తుంది. మిమ్మల్ని సాటిస్ఫై చేస్తాం, మిమ్మల్ని మరి ఆ రాకేష్ కి జరిగింది, మా మంత్రులు ఉన్నారు, ఎందుకు స్పందించలే? ఓ అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీ ఇలాకాలో జరిగింది తప్పు కదనయ్యా, ఆ వర్గం బిడ్డడు చనిపోయాడు, నువ్వు స్పందించవని రోడ్ ఎక్కరు. ఎందుకు? అక్కడ రబ్బర్ స్టాంప్ లాగా ఉంటారు వీళ్ళు. ఆ ఉంచుకోవడానికే చేసే ప్రయోగం. పార్టీ మరి పార్టీ ఎవరు పగ్గాలు? ఖర్గే గురించి చెప్తారు, మరి ఇక్కడే మహేష్ కుమార్ గౌడ్ గారిని చెప్తారు. అయితే వీళ్ళ సందర్భానికి రాజకీయ అవసరం కోసం రిక్రూట్మెంటే జరుగుతుంది. ఇదంతా కారణం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? కింది వర్గాలని అనేక మార్గాల ద్వారా చైతన్యం చేస్తున్నాం కాబట్టి ఈ వర్గాలను మనం పెద్దపీట వేయకపోతే కంప్లీట్ గా ఈ పార్టీ చచ్చిపోతుంది. కాబట్టి ఆ భయంతో వీళ్ళకి వస్తున్నట్టు వీళ్ళు కూడా ఏమనుకోవాలి, మంత్రులుగా ఉన్నటువంటి మా గౌరవనీయ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళు గౌరవనీయులు. ఎందుకంటే గౌరవించకపోతే వాళ్ళు గట్ల మాట్లాడతారు. ఇక వీళ్ళకు ఏం చూడడంలో ఉండదు బాబు, వీళ్ళకి ఒక డిప్లొమాటిక్ తెలియదు, మాకో మాట. కాబట్టి ఈ గౌరవనీయులు అంతా ఏం చేయాలి? నీకొచ్చిన ఆ మాత్రం ఆత్మగౌరవం ఆపోజిషన్ ఉద్యమాల ద్వారా కింది స్థాయిలో నీతిగా బతుకుతూ నిజాయితీగా పోరాటం చేస్తూ ఒక రెవల్యూషనరీ కార్యక్రమం ద్వారా వస్తున్నప్పుడు అక్కడ నీ పాత్ర పోషించండి. నీ వర్గాలకు అన్యాయం చేయటప్పుడు గల్లా బట్టి నిలదీసే చైతన్యం కూడా రావాలని. అందుకని చెంచా యుగం అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. నాడు బాధపడ్డాడు, అధికారం లేని జాతులు అంతరించిపోతాయి బాబు, అందుకనే నీకు ఓటెక్కిచ్చిన, సంపూర్ణ రాజ్యాధికారం తెచ్చుకున్నప్పుడే నీకు విలువైన జీవితం ఉంటది అని చెప్తే అనేక దాడులు కూడా జరగడానికి కారణం. ఇప్పుడు ఎందుకు ఆ బీసీ అతన్ని తిప్పర్తిలో ఎందుకు అంత నీచంగా కొట్టిపిస్తాడు ఎవడమ్మా? ఎందుకు ఇప్పుడు బీసీ 42% వచ్చింది? చెరుకు సుధాకర్ కూడా ఏదో బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. చెరుకు సుధాకర్ గౌడ్ గారు చాలా ప్రజాభిమానం చూరగొని ఉన్న వ్యక్తి. ఆయన మీద అనేకం జరిగినాయి, పాపం ఎన్నో జరిగినాయి, కానీ ఎవరు టచ్ చేయడానికి ఇంతవరకు సాహసించలే. ఒకవేళ సాహసిస్తే అలాంటి అనర్థమైన మూర్ఖపు పనులు ఒకవేళ ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి, మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీ ధ్వని ఎక్కువ వినపడుతున్నారు, దీని దోస్తులు కూడా చాలా మంది ఉన్నారు. దీని దోస్తులు ఎవరయ్యా? నేషనల్ వైడ్ గా దోస్తులు ఉంటే నువ్వుండు, లేకపోతే నేనుంటా అని బీజేపీలో దోస్తే కదా. ఒకటే వర్గం నుంచి, ఒకటే వ్యవస్థ, వర్ణ వ్యవస్థ నుంచి వచ్చిన పార్టీలు కదా ఇవి. కాబట్టి అందులోకి పోతే చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది. కాబట్టి మా బహుజన వర్గాలను టచ్ చేస్తే మీరు భస్మం అయిపోతారు. అక్కడక్కడ చేస్తున్నారు, బుద్ధి తెచ్చుకొని మానుకోవాలి, కొంచెమన్నా తెలివిగా ఉండాలి. డెమోక్రసీలో ఉన్నాం, 70 సంవత్సరాల చైతన్యం ఇది. 70 సంవత్సరాల చైతన్యంలో మళ్ళీ మమ్మల్ని అనగదొక్కాలంటే రానే వచ్చింది బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ. ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో తెలుసా జేఏసీ? మీరు తిరుగుతుంటారు కదా రిపోర్టింగ్ లో. ఆ విశ్లేషణతో మేము ఏం చేస్తున్నాం అంటే ఇంకా మా వర్గాలు అన్యాయం కాకుండా ముందుకే పోయి ఖచ్చితమైన రిజల్ట్ తెచ్చుకునేదాకా మేము ఒప్పుకోము. ఇప్పుడు ఆల్రెడీ గ్రామ పంచాయతీలలో స్థానిక సంస్థల ఎన్నికలలో వాళ్ళు వీళ్ళు కలగలిపి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ మిగతా అలయన్స్ గా అక్కడక్కడక్కడ చర్చలు చేసుకుంటూ పోతున్నాం. మేము సోదరాభావంతో 60% మీది, 40% మాకు, అందులో 22% దళిత వర్గం, మిగతా వర్గాలని ఏ విధంగా రాజకీయ పోలరైజేషన్ చేసుకోవాలో నీతిగా మాట్లాడే సమాజం ఇంకా కొంత ఆర్గనైజ్ అయితే, కొంతమంది యాక్టివిస్టులు పెరిగితే ఇది మేము సాధించుకోగలం. మీ కుట్రలు పటాపంచలు కావాల్సిందే. 42% అనే ప్రోగ్రామ్ ని మీరు మమ్మల్ని మోసం చేయడానికి ఇచ్చిర్రు. చట్టబద్ధత లేకుండా మమ్మల్ని ఏం చేస్తారో చేసుకోండి, మీరెంత అనే బలుపుతోటే పోయిరు. కాబట్టి నేను ఇచ్చిన, రేవంత్ రెడ్డి అంటున్నాడు నేను ఇచ్చిన అంటే నేను పార్టీ తరపున ఇస్తా అని చెప్పినా కానీ నేను 9th షెడ్యూల్ పెట్టుకొస్తా అని చెప్పలే కదా అని చెప్పేసి అదే మోసం అంటున్నాం. ఆ మాటకి ఏమంటున్నాడు, నేను ఇస్తా 42% పార్టీ, మా కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్రానికి ఇస్తా. 9th షెడ్యూల్ అని అంటే అది మరి చేస్తలేరు కేంద్రంలో, నేను ఏం చేయను మరి తీసుకోరా. అసలు ఏ మాత్రం పోరాటం చేయకుండా, కేంద్రం మెడలుంచకుండా, ఇక్కడ అఖిల పక్షాన్ని తీసుకుపోకుండా, ఒక ఉద్యమాన్ని చేయకుండా నీ ఫ్రెండ్ చేస్తాడా అండి? భారతీయ జనతా పార్టీ ఎవరు ఫ్రెండ్ అండి? మీరు అందరు ఫ్రెండ్సే కదా, ఫ్రెండే కదా. మరి ఎట్లా చేస్తారు? నువ్వు ఆయన ఎట్లా దించుతావు, ఎట్లా మెడలు ఉంచుతావు అంటే ప్రజా ఉద్యమం జరగాలి, మా వర్గాలే మేల్కోవాలి. దయచేసి నేను ఈ సందర్భంగా చెప్పేదంటే మా వర్గాలు మబ్బు పెడితే మబ్బు గురి కావద్దు, ఆ మబ్బులలో ఉండొద్దు. మబ్బులు ఇచ్చుకొని స్వతంత్రంగా బీసీలని ఆత్మగౌరవంగా వేదికగా రాజ్యాధికారాన్ని సాధించాలనే మేధావి వర్గం ఎవరు తిరుగుతున్నారు, ఆ మేధావి వర్గంతో జతగట్టాల్సిన అనివార్యతని ఈ రాష్ట్రంలో మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ రకంగా సాధించుకోవాల్సిన పని బాధ్యత మనదే అని సందర్భంగా మళ్ళొక మరి తెలియజేస్తున్నా. లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి 1000 కోట్ల రూపాయలు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చేసినాము. ఇంకొక మాట ఏంటనంటే మన బాయిలు అంటే రోడ్ల కింద పెట్టినంట రేవంత్ రెడ్డి. బాయిలు రోడ్ల కిందనంట స్టోర్ చేసి పెట్టినంట వాటర్. నేను చేసిన, అసలు ఇది ఎవరు చేయలేడు, నేను చేసిన అంటున్నాడు. ఇంకొక మాట ఏంటంటే ప్రపంచంలోనేనంట
ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్ చూపిస్తారట. ఇది సాధ్యం అవుతుందా సార్? ఎట్లా చూడొచ్చు దీన్ని మరి? వాస్తవానికి తెలంగాణ వ్యాప్తంగా ఈ మాట అంటే మరి ఆయనకి బాధ అవుతుందో ఎవరికి బాధ అవుతుందో, రోడ్ల కింద బాయలేడు గప్పుడుగప్పుడే తిరుగుతున్నాక ఆయనకి ఇంత పెద్ద మాట అంటారో నాకు తెలియదు. కానీ తెలంగాణ అంతా బొందలగడ్డ లాగా తయారైతుంది సార్. విద్య లేదు, ఉపాధి లేదు, మౌలిక అవసరాలు తీర్చలేవు, ఉండడానికి ఇల్లు సరిలేదు, మొత్తం వ్యవస్థనంతా ధ్వంసం చేసి ఒక్క బడన్న బాగుందా తెలంగాణలో గవర్నమెంట్ బడులు? లేదు. ఆ సమాజానికి చదువు రాకపోతే వాళ్ళు అవిటి వాళ్ళై మానసిక వికలాంగులై పని దొరకక చచ్చిపోతారు కదా. ఇక నువ్వు బంగారు తెలంగాణ అనేది ఇంకో నినాదం అనుకుందాం. ఈయన ప్రపంచంలోనే నెంబర్ 1 ఎట్లా చూపిస్తావు? నువ్వు ఇచ్చినటువంటి 420 హామీల సంగతి ఏంది? దరిద్రానికి 6 అమలే చేస్తున్నావు. 6 హామీలేవి ఉరియమ్మ ఇంత పిచ్చిలో ఆ మాటలు ఇవి. బస్సు ఫ్రీ ఇచ్చిండు, కరెంట్ బిల్ ఇచ్చిండు, గ్యాస్ ఫ్రీ ఇచ్చిండు, ఇవన్నీ ఇస్తూనే ఉంది కదా సార్. ఇంకా మళ్ళీ నువ్వు ఉపాధి ఇచ్చిన తర్వాత ఆ ఉపాధిలో నుంచి నేనే కట్టుకుంటాను ఆయన. అవి జనాలు తీసుకుంటలేరు అంటుండగా. చాలా అబద్ధపు మాటలు ఇవి. కొట్టుకున్నారు, తిట్టుకుంటారు, ఉంచుతున్నారు. మా మౌలిక అవసరాలు తీర్చని గివ్వెందుకు రా బాబు మాకని ఉంచుతున్నారు. మరి మహిళలకు 2500 అకౌంట్ అన్నాడు. ఎంతమందికి వేసిండు? 2500 భరోసాగా మహిళకు భరోసాగా ఇస్తాడు. అది అసలు ఆ చాట్ అంతా చదివితే మంత్రి ఒక ఆయన అంటున్నాడు, తెలిసో తెలియక అన్నవారు అంటున్నాడు. లేదండి, తెలిసో తెలియక అంటే మన అవగాహన లేని ముఖ్యమంత్రులు పరిపాలన ఎందుకు సార్? కాబట్టి ప్రజా చైతన్యం అనివార్యం అవుతుంది. ప్రజలందరి చైతన్యం కావాలి. నువ్వు తెలంగాణని మీ వర్గాల, మీ క్యాపిటలిస్ట్ గా మీరున్నటువంటి పరిశ్రమలు చూపించుకుంటావేమో. నిజంగా నీకు మనసుంటే, నిజంగా మానవతావాది అయితే, నిజంగా ఈ వర్గాలకే నువ్వు మంచి చేయాలనుకుంటే, నువ్వు మొత్తము పాడైపోతున్న తెలంగాణ బహుజన వర్గాల కుటుంబాల జీవితాలను ఒక్కసారి చూపెట్టరాదు సమాజానికి? అది చూపించు. నువ్వు ఎక్కడికి పిలుస్తున్నావు? నోవెటల్ హోటల్ పిలుస్తావు. మరి అదే ఒక మండలానికి విలువ ఆ మనిషిని ఉంచిపోరు. ఆ పరిస్థితులు చూసి పందులలో వంటలేవండి గవర్నమెంట్ స్కూళ్ళల్లో. ఏంది దుర్మార్గం? ఏ పిల్లలు పోతారు? మీ పిల్లలు ఏమో ఇంటర్నేషనల్ స్టాండర్డ్. అసలు మీ పిల్లలందరూ చదవడానికి యూరోప్ దేశాల ఇన్స్టిట్యూషన్స్ నే మీ పిల్లల కోసం పెట్టుకోరు. అసలు మాకు అడ్మిషన్స్ అని ఉన్నాయి. అలా మాకు అచ్చరమన్న తెలుసా? పదబంధం వస్తుందా? ఈ మధ్య దరిద్రం, ఇంకా దరిద్రం ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా బొందలో పోయింది. దాన్ని బాగు చేసుకోవాలి. మా పిల్లగాడు ఇట్లా అయిపోతున్నాడు, మాకు కూడా తెరవాలి. ఎక్కడ పోతుంది ఈ వ్యవస్థ? ఈ గవర్నెన్స్ ఏమైతుంది? ఏం సాధించుకోవాలి? మా ఓటు, మేము పౌరులం, మాకు జీవితం కావాలి, మాకు చదువు రావాలి, మాకు ఉద్యోగం కావాలి, మాకు ఉపాధి రావాలి. మా వల్లనే కదా ఇంత వ్యవస్థ నిర్మాణం అయిందని మా వర్గాలలో కూడా చైతన్యం రావాలి. మబ్బెపెట్టే పనులు వాళ్ళు చేస్తారు. మబ్బులు విప్పుకొని పని చేసుకొని వెలుగైన జీవితాన్ని సాధించుకోవాల్సిన బాధ్యత మా మీద కూడా ఉందని సందర్భంగా మా వాళ్ళందరూ కూడా గుర్తు చేస్తారు. అల్టిమేట్ గా సార్ ఫైనల్ గా ఏంటంటే నిజంగానే కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, 3 పార్టీలకు నిజంగానే బుద్ధి చెప్పే అవకాశం బీసీలు తీసుకొని, బీసీలే పెద్దపీఠం వేసుకొని నిజంగానే రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఆ పైన వచ్చే ఏది మన జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ ఎలక్షన్లు కావచ్చు, మొత్తం మీద మండల రాజకీయాలు, జిల్లా రాజకీయాలు అట్లనే వచ్చేటటువంటి అవకాశం ఉన్నదా బీసీలు? ఫైనల్ గా వచ్చే ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికలలో కూడా అసెంబ్లీకి పోయే అవకాశం ఉంటుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఫైనల్ కన్క్లూజన్ చెప్పండి. వర్తిస్తారు అనేక ఉద్యమాల పరంపరలో నుంచి కనబడుతున్నది. కానీ ఎవరు మా జుట్టంతా వాళ్ళ చేతిలో ఉంది. మా టికెట్ మేమిస్తున్నాం కదా అనేది అంటున్నారు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ అభ్యుదయంగా ఆలోచించే పూలే అంబేద్కర్ కాన్షీరామ్ మెకానిజం లో జేఏసీ తరపున ఆర్గనైజ్ అవుతున్న వాళ్ళు చిన్న అలయన్స్లు అయితే ప్రారంభం అవుతున్నాయి. అంత పెద్ద ఎత్తున రిజల్ట్ కనబడుతుందో లేదో కానీ ప్రారంభం అయితే అయింది. ఈ ప్రారంభం వచ్చే ఎన్నికలు మీరన్న సార్వత్రిక ఎన్నికలకు మాత్రం అద్భుతమైన రిజల్ట్స్ తీసుకొస్తుంది. అవసరమైతే ఆయా వేదికలను వదిలిపెట్టి మనందరం ఒకటే వేదికగా మారుదాం. ఇక నువ్వు పిడికల్లేవు, నీ నాయకత్వం నా మీద ఎందుక? మా నాయకత్వం చేసుకోరాదా? పార్టీని నడుపుకోరాదా? మాకు నామినేషన్ లేరాదా? పోటీ చేయరాదా? అంటే మా పిల్లగాళ్ళగా తాపిచ్చి మా పైసలు మేమే మా ఒంట్లోకి పప్పించి మా అవయవాలు నాశనం చేసుకుని బతకాలా? అలాంటి వాతావరణం నుంచి బయటపడడానికి తెలంగాణ ముస్తాబవుతున్నది. రాబోయే కాలంలో ఖచ్చితంగా వస్తుంది. ప్రస్తుత సర్పంచ్ ఎన్నికలలో గుర్తు లేదు కాబట్టి ఎవరు గుర్తుపట్టాడు, మనమే గుర్తుపట్టుకునేటట్టు చేసుకుందాం అనే కలయికలు కూడా కొంత జరుగుతున్నాయి. మేముగా పార్టీగా జేఏసీగా ఆ పనిలోనే మేము ఉన్నాం. అంత ఆశించినంత రిజల్ట్ కనబడుతుందా లేదా అనేది నేను చెప్పలేను, కానీ వర్క్ అయితే ప్రారంభమైంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఖచ్చితమైన మార్పు
ఖచ్చితమైన మార్పు జరగబోతున్నది. దానికోసమే మరింత శ్రమిస్తాం, మరింత కలియదిరుగుతాం, ప్రాంతాల వారీగా గ్రామాల వారీగా పూర్తి స్థాయిలో తిరిగి మేలాగా ప్రణాళికలు వ్యూహాలతో పని జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే అల్టిమేట్ గా ఎవరికి బెండ్ అయ్యేది లేదు, ఎవరికి అమ్ముడు వేయేది లేదు. ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నోళ్ళతోనైనా సరే కానీ మేము ₹1 లేకుండా మేము ఎన్నికల్లోకి పోతానని అంటున్నారు. రాజీ పడడం అంటే మరణంతో సమానం. మేము ఎంచుకున్న సిద్ధాంత పునాది. పెద్ద మాట ఇది. అరే ఎంత పెద్ద మాట! పెద్ద గుండె ధైర్యంతో మాట్లాడాలి మాటలని. మేము ఎంచుకున్న సిద్ధాంత పునాది. రాజీ పడడం అంటే తెలియదు. సమాజాన్ని ప్రక్షాళన, రాజకీయ ప్రక్షాళన, సాంస్కృతికంగా ప్రక్షాళన, సామాజిక ప్రక్షాళన, మొత్తం విలువైన సమాజాన్ని చూపెట్టాలి. చిన్న చిన్న దేశాలు గొప్పగా ఉన్నాయి, పెద్ద దేశమా దేశం ఏ రకంగా అవుతుంది? బొందలగడ్డ తయారు చేస్తారా మీరు? తప్పు కాదు. అందుకనే యువత మేలుకోవాలి. ఇది నీకున్నది హక్కు. నువ్వు ఇండియన్ సిటిజన్షిప్ ఉంది, నీకు పౌరసత్వం ఓటు ఉన్నది. కాబట్టి ఈ రకమైనటువంటి రాజీ పడడం అంటే మరణంతో సమానం. కాబట్టి రాజీ పడకుండా పనిచేసే వేదికలు, కలయికలు, పెద్ద పెద్ద ప్రోగ్రాంలు జరుగుతున్నాయి. దాని రిజల్ట్స్ ఖచ్చితంగా ఈ తెలంగాణ గడ్డ చూపిస్తుంది. పక్క రాష్ట్రాలలో ఉంటే కూడా అది పాకి అక్కడ కూడా శుద్ధి చేయడానికి తయారవుతుంది. రైట్. అనేక విషయాల మీద మనం ఇప్పటిదాకా మాట్లాడినటువంటి వ్యక్తి దుర్గా ప్రసాద్ గారితో మనం మాట్లాడినటువంటి ప్రయత్నం చేసినాం. సామాజికంగా ఆర్థికంగా దోపిడీ చేస్తున్నటువంటి వ్యవస్థ మీద ధ్వంసం చేయడం కోసం పేద ప్రజలతోని, బడుగు బలహీన వర్గాలతోని, వీళ్ళు ఎప్పటి నుంచో రాజ్యం కోసం చూస్తున్నటువంటి ప్రజలను, బీసీలని, ఎస్సీలను అందరినీ కలుపుకొని ఒక పెద్ద నాయకత్వంగా బయలుదేరుతున్నటువంటి ఈ పరిస్థితిలో సో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అగ్రకుల పార్టీలు కావచ్చు మమ్మల్ని మోసం చేస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో అల్టిమేట్ గా మేము రాజ్యం మీదకి వస్తాం, స్థానిక సంస్థల్లో కూడా వాళ్ళని బొందబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాం. చూస్తూ ఉంటారు కదా, మీరే చూస్తుంటారు. రేపు స్థానిక సంస్థలు కావచ్చు, ఆ పైన వచ్చే ఎలక్షన్స్ కావచ్చు, లేకపోతే రేపు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఢీ కొడతాం. లక్షల కోట్ల రూపాయలతో వాళ్ళు వచ్చినా కూడా ఏమీ లేకుండా మేము అమాయకమైనటువంటి బీసీ ప్రజల్ని, చైతన్యం కలిగినటువంటి వాళ్ళని కూడా ఇంకా రాజకీయ చైతన్యం నేర్పించుకుంటూ వాళ్ళ రాజ్యం మీదకి తీసుకుపోయే దిశగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి వారు అంటున్నటువంటి మాట. అనేక సమస్యల మీద, అనేక ప్రతి ఒక్క అంశం పట్ల సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు తప్పకుండా ఈ అంశాల పట్ల ఆలోచించి రాజకీయంగా మనం కూడా చైతన్యవంతమయ్యి రాజకీయాలు ఎట్లా చేయాలో మన ప్రజలకు కూడా నేర్పించుకునే ఆ దిశగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలి. సో ఇట్లాంటి వాళ్ళని సమాజంలో, సమాజం కోసం, సమాజ హితం కోసం, సమాజంలో ప్రతి ఒక్కరిని మేల్కొలిపి రాజ్యమే మనకు అల్టిమేటు, మన బాధ తీరాలంటే రాజ్యం రావాలనే ఇట్లాంటి సామాజిక వేత్తలను, సమాజం కోసం పోటాడుతున్నటువంటి వ్యక్తుల కోసం మనం తప్పకుండా వాళ్ళ దగ్గరికి పోతాం. వాళ్ళ నుంచి అనేక విషయాల మీద మనం ఇంటర్వ్యూ చేస్తుంటాం. చూస్తూనే ఉండండి వైఆర్ టీవీ.